ఏ విధంగా కొన్ని పాత్రలను లేకపోతే కొన్ని విషయాలను మనం బిబ్లికల్ థియాలజీలో అర్థం చేసుకోవచ్చు నేను చెప్పి ఈరోజు ఇంట్రొడక్షన్ నేను ముగించేస్తాను. రైట్. జేపీ హ్యామిల్టన్స్ వాట్ ఈస్ బిబ్లికల్ థియాలజీ పుస్తకం మీరు కిండిల్లో కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. 1118 రూపాయలు మాత్రమే కిండిల్ ఎడిషన్. ఓకే, మీరు బుక్ కావాలంటే 1300 ఉంది. కిండిల్లో 1100 మంచి పుస్తకం. మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి. రైట్. బిబ్లికల్ థియాలజీని 3గా మనం అర్థం చేసుకోవచ్చు. 3 విషయాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మొత్తం ఇది నోట్స్ యాక్చువల్లీ మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు. ఫస్ట్ది బైబుల్ యొక్క మొత్తం కథ. వాట్ ఈస్ ద బిగ్ స్టోరీ ఆఫ్ ద బైబుల్. రెండవది ఆ కథను వివరించడానికి బైబుల్ రచయితలు వాడిన ప్రధానమైన సింబల్స్. ఇది మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. అసలు ఆ సింబల్స్ టైపాలజీ అంటాం. సింబల్స్ టైపాలజీ అండ్ కవనెంట్స్ ఇవన్నీ ఎట్లా ఫుల్ఫిల్ అవుతున్నాయి బిగ్ పిక్చర్లో అనేది మీకు 4th సాటర్డే మీకు క్లియర్గా మేము ప్రాక్టికల్గా చెప్తాం. కానీ రెండవ పాయింట్ అది. ఒకటి మొత్తం కథ, రెండవది బైబిల్ రచయితలు వాడిన సింబల్స్, మూడవది ఆబ్వియస్గా ఆ కథలో సంఘానికి గల స్థానం. సంఘం అంటే ఎవరం? మళ్ళీ మనం. సో మనం ఎక్కడున్నాం? ఇది మెయిన్, ఇది బిగ్ పిక్చర్ ఆఫ్ ద బైబిల్. ఈ బిగ్ పిక్చర్ ఆఫ్ ద బైబిల్లో అక్కడక్కడ రచయితలు రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఈ బిగ్ పిక్చర్ని ఈ రచయితలు ఏ విధంగా ఫిట్ చేశారు, ఎక్కడెక్కడ ఫిట్ అయ్యారు, ఆ కింద సంఘం ఏ విధంగా వీటిని అర్థం చేసుకోవాలి, అది బిబ్లికల్ థియాలజీ. మన పాత్ర ఏంది, విశ్వాసులుగా మనం ఎక్కడ ఫిట్ అవుతున్నాం బిగ్ పిక్చర్ ఆఫ్ ద బైబిల్లో అనేది మనకు అదే అప్లికేషన్లో వస్తుంది. రైట్. సో దట్ ఈస్ బిబ్లికల్ థియాలజీ. సో ఫస్ట్ది బైబిల్ యొక్క మొత్తం కథలో మళ్ళీ 3 ఉంటాయి. మీకు ఇవన్నీ టెక్నికల్గా అనిపిస్తాయి, అయినా సరే చెప్పనివ్వండి. చదివే వాళ్ళు ప్లస్ ప్రసంగం చేసే వాళ్ళే కాదు, వినేవాళ్ళు కూడా అలర్ట్గా మైండ్ని స్ట్రెచ్ చేసుకోవాలి. అర్థం కాకపోతే వెళ్ళి మళ్ళీ స్టడీ చేయాలి. సో నాకు అర్థమైంది, మీకు ఎందుకు అర్థం కాదు? ఓకే, అంటే నాకు అర్థమైందంటే పెద్దగా చదువు రానున్నాను, మీరు మంచి సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు స్ట్రెచ్ చేయట్లేదు మైండ్, అంతే. చాలా తక్కువ చదువుకున్నారు, నాకే అర్థమైతే మీరు మంచిగా చదువుకున్నారు, మీకు అర్థమవుతుంది. ప్రాబ్లం ఏంటంటే మీరు టైం ఇచ్చి చదవండి, అంతే. సో బైబిల్ మొత్తం కథలో ఒక స్టోరీలో ఏముంటాయంటే ఫస్ట్ సెట్టింగ్ ఉంటుంది, ఎక్కడ జరుగుతుంది ప్రదేశం. రెండవది క్యారెక్టర్స్ ఉంటాయి, అంతే కదా. ఒక స్టోరీలో ఏముంటాయి? హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, సో పాత్రలు ఉంటాయి, క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆ తర్వాత స్టోరీ లైన్ ఉంటుంది, దాన్ని కథాంశం. ఇక్కడ మొదలైంది, దాంట్లో ఈ పాత్రలు ఉన్నాయి, తర్వాత ఆ కథ మొత్తం ఇట్లా ప్లాట్, దాన్ని ప్లాట్ అంటాం. కొనుక్కునే ప్లాట్ కాదు ఇది, స్టోరీ లైన్ ప్లాట్ ఉంటుంది. సో దాన్ని మనం బైబిల్ యొక్క మొత్తం కథ కింద చూస్తాం. సో ప్రదేశం కనుక మనం చూస్తే యాక్చువల్లీ నేను మీకు అది సింప్లిఫై చేసి చెప్తాను, మీరు తర్వాత చదవండి. అసలు బైబిల్ అంతా ఎక్కడ జరిగిందంటే, ఎక్కడ జరిగింది బైబిల్? అర్త్ మీద. అది చెప్పడానికి కూడా భయపడుతున్నారు చూడండి. భూమి మీదనే జరిగింది కదా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బైబిల్లో చెప్పబడిన చాలా సంగతులు 3 ప్లేస్లలో జరిగినాయి. అక్కడ ఉంది మీకు, మధ్యధరా సముద్రం చుట్టూ గల 3 భూభాగాల మీద జరిగింది మొత్తానికి. కానీ మొత్తానికి ప్రపంచానికి సంబంధించిందే, కానీ జరిగింది ఎక్కడ? మెడిటేరియన్ సిటీకి ఉన్న అటు ఇటు ఉన్న 3 మెడిటేరియన్ సిటీ అన్నాను కదా, సారీ, థ్యాంక్ యూ. అందుకే అన్నాను మీరు బాగా చదువుకున్న వాళ్ళు అని, మీరు సాఫ్ట్వేర్ అని అందుకే అన్నా నేను. మీరేమో మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, యాక్సెప్ట్ చేయండి. 3 పట్టణాల మీద లేకపోతే 3 భూభాగాల మీద బైబిల్ మొత్తం జరిగింది. కానీ మొత్తం ప్రపంచానికి సంబంధించింది, కేవలం ఆ 3 ప్లేసెస్కి సంబంధించిందని కాదు, ఇది మొత్తం ప్రపంచానికి సంబంధించింది. ఈ ప్రపంచం దేవుని మహిమను ప్రదర్శించే ఒక థియేటర్. అసలు దేవుడు ఎందుకు ఈ లోకాన్ని సృష్టించాడు? బిబ్లికల్ థియాలజీలో ఇట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. ఏదైనా ఎందుకు సృష్టించాడు దేవుడు ఈ లోకాన్ని, విశ్వాన్ని ఎందుకు సృష్టించాడంటే ఆయన ఇక్కడ నివసించాలని, ఆయన గురించి ప్రజలకు తెలియబడాలని, ఆయన సేవించబడాలని, ఆయన ఆరాధించబడాలని ఈయన సృష్టించేశాడు ఆయన. ఓకే, వై గాడ్ క్రియేటెడ్ టు డ్వెల్ సో దట్ పీపుల్ మే నో గాడ్, సో దట్ పీపుల్ మే సర్వ్ హిమ్, so that people may worship him. That is why God created the entire universe.
సో జనరల్గా ఇవి ఎక్కడ జరుగుతాయి? మన జనరల్గా ఎక్కడ దేవుడు సేవించబడతాడు, ఆరాధించబడతాడు? జనరల్గా మీరు క్రైస్తవులను మర్చిపోండి, టెంపుల్స్. ఓకే, వి గో టు టెంపుల్స్ టు సర్వ్ గాడ్, టు వర్షిప్ గాడ్. అవునా? టెంపుల్స్కి వెళ్ళి ఆరాధన చేస్తాడంటే అక్కడ దేవుడు ఉంటాడని జనరల్ అండర్స్టాండింగ్ కదా. ఇప్పుడు ఇట్రండి, దేవుడు విశ్వాన్ని మొత్తాన్ని తనను ఆరాధించడానికి, సేవించడానికి చేశాడు అంటే అర్థం ఏంటి? రూపాయి అందరు నాకు కొంచెం సగం వినబడ్డది, నాకు కరెక్ట్ ఆన్సర్ ఏమన్నా? విశ్వంలో దేవుడు ఉంటాడు. అర్థమవుతుందన్నమాట. ఏ విధంగా అయితే దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉండి సేవించబడడానికి, ఆరాధించబడడానికి అన్నప్పుడు అక్కడ దేవుని ప్రజెన్స్ ఉంటుందనే కదా. సో విశ్వాన్ని చేసినప్పుడు కూడా దేవుడు అదే ఉద్దేశంతో చేశాడు, సో దట్ హీ కెన్ డ్వెల్ అండ్ బీ వర్షిప్డ్. సో ఈ విశ్వం మొత్తం ఆయనను ప్రదర్శించే ఒక థియేటర్, ఆయన గురించి చెప్పే ఒక గొప్ప థియేటర్ అని మనం విశ్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, కీర్తన 78:69 మీకు ఇచ్చాను అక్కడ. తాను అంతరిక్షము కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించాడు. దేవుడు విశ్వాన్ని తనను తెలుసుకునే ప్రదేశంలా, సేవించేలా, తాను నివసించేలా ఆలయముగా చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి రండి. మందిరానికి పోయినప్పుడు మనం ఎవరిని ఒక రాళ్లతో, చెక్కతో చేయబడ్డ ప్రతిమకు మనం సేవ చేస్తాం, లేకపోతే పూజ చేస్తాం, ఆరాధన చేస్తాం. ఓకే, అవునా? సో అంటే ఒక రకంగా ఆ ప్రతిమ లేకపోతే ఆ విగ్రహం ఎవరిని ప్రతిబింబిస్తుంది? ఓకే, దేవుడు విశ్వంలో తనను సేవించాలని, తనను ఆరాధించాలని చేసుకున్నాడు. ఓకే, కానీ ఆయన తనను ప్రతిబింబించేలా ఎవరిని చేసుకున్నాడు? అర్థమవుతుందా? ఇక్కడ తనను ప్రతిబింబించాలని చేసుకున్నాడు, కానీ తనను తాను మనిషి సేవించుకోవాలని, తను ఆరాధించబడాలని అర్థం కాదు. ఏ విధంగా అయితే ఒక మందిరంలో ఒక విగ్రహం, ఒక చెక్క ప్రతిమ దేవుణ్ణి ప్రతిబింబిస్తుందో, విశ్వం అనే ఈ గొప్ప థియేటర్, ఈ గొప్ప దాంట్లో దేవుడు తనను ప్రతిబింబించే వారిగా మానవులను చేసుకున్నాడు. సో అదే మాట జేమీ హామిల్టన్ అంటాడు, నిజమైన కథలో దేవుని ఆలయంలో జీవిస్తున్న, దేవుని ఆలయం అంటే ఏంది? ఇప్పుడు ఇక్కడ విశ్వం మొత్తం దేవుని ఆలయంలో జీవిస్తున్న, ఆరాధిస్తున్న మానవుడే, దేవుని ఆరాధిస్తున్న మానవుడే దేవుని స్వరూపంగా ఉన్నాడు. సో యు అండ్ ఐ, మనం ఎవరము అంటే ఈ విశ్వాన్ని ఏలుతున్న, విశ్వాన్ని సృష్టించిన ఈ గొప్ప విశ్వంలో దేవుని స్వారూప్యంలో దేవుని ప్రతిబింబిస్తూ జీవిస్తున్న ప్రజలం, మానవులుగా వాళ్ళం. మన హూ ఆర్ వి అంటే ఇదిగో ఇది మన పాత్ర అని మనకు అర్థమవుతుంది. సరే, ఈ కథలో కేవలం వీళ్ళే ఉన్నారా, లేకపోతే అదర్ సైడ్ ఆఫ్ ద పీపుల్ కూడా ఉన్నారా? వాళ్ళని ఏమంటారు? విలన్స్, రైట్? ఎవరు విలన్స్ ఇక్కడ? సర్పము మరియు సర్ప సంతానం. పాత్రల దగ్గరికి రండి. పాత్రలు, అక్కడ మనం క్యారెక్టర్స్ దగ్గరికి వస్తున్నాం. పాత్రల్లో ఫస్ట్ లైన్ చూడండి. ఫస్ట్ లైన్ అదే, మీరు నేను విశ్వం అనే కథలో ప్రధాన పాత్రలం కాదు. ఏమీ అనుకోవద్దు, పక్కన అది కూడా చెప్పాడు ఆయన. అది ఈ లోకం అనే కథలో మన పాత్ర ఏమిటో తెలుసుకోవడమే మనకు చాలా మంచిది. We should know who are we in the big story of the Bible. ఈ విశ్వ కథలో త్రిత్వమైన దేవుడు ఒకవైపు, సాతాను మరొక వైపు ఉన్నారు. దీని అర్థం, ఇది ఒక థియలాజికల్ ఆర్గ్యుమెంట్ కదా. చాలామంది హౌ దేవుడు సాతాను ఇట్లా పట్టుకొని ఉంటారు కొన్ని పిక్చర్స్లలో. అంటే దేవుడు సాతాను పోరాడుతున్నట్టు. ఒక రకంగా కరెక్ట్ అది, ఒక రకంగా కరెక్ట్. కానీ దేవుడికి సాతానుకు దేవుడితో సమవుజ్జిగా పోరాడేంత శక్తి ఉందా? లేదు అసలు యాక్చువల్లీ. సో థియలాజికల్గా దాన్ని చాలామంది కొట్టేస్తారు, దాన్ని కరెక్ట్గా
దేవుణ్ణి రిప్రజెంట్ చేయడం కాదు అని చెప్తారు. సో ఇక్కడ మనకు అండర్స్టాండింగ్ కోసమే ఈ మాట ఆథర్ వాడాడు. ఏమంటున్నాడంటే, ఈ విశ్వకథలో త్రిత్వమైన దేవుడు ఒకవైపు, సాతాను మరొక వైపు ఉన్నారు. దాని అర్థం సాతానుతో దేవుడు సరిసమానమైన వాడని కాదు. బ్రాకెట్లో అది కూడా నేను ఆథర్ రాశాడు. దేవుడు సాతాను విశ్వం మీద ఒక రకంగా అధికారం కోసం పోరాడుతున్నారు. దేవునికే చివరికి విజయం అనే సంగతి తెలుసుకోవడం చాలా సులభమే. కానీ పరిశుద్ధాత్మ శక్తి, అంటే మనం నిజంగా రక్షించబడితేనే ఆ నిర్ధారణకు మనం వస్తాం అని అంటున్నాడు. సరే, పాత్రలు ఏంటి? ప్రదేశం గురించి మనం మాట్లాడుకున్నాం. పాత్రలు ఏంటి? ఏమని చెప్పాం ఇంతకుముందు? పాత్రలు దేవుడు, ఓకే, తర్వాత మానవుడు, ఇంకా సాతాను, ఓకే. సో వీటిని బిబ్లికల్ థియాలజీలో ఏ విధంగా డిఫైన్ చేశారు? సో బిబ్లికల్ థియాలజీలో వీటిని దేవుని సంతానం మరియు సర్ప సంతానం అట్లా డిఫైన్ చేశారు. మీరు ఏ బిబ్లికల్ థియాలజీలోకైనా వెళ్ళండి, మీరు థామ్ ష్రైనర్ వీడియోలు కూడా చూడండి. థామ్ ష్రైనర్ కూడా సేమ్ ఇదే కాంటెక్స్ట్లో బిబ్లికల్ థియాలజీని ప్రజెంట్ చేస్తాడు. ఈవెన్ జేపీ హ్యామిల్టన్ కూడా అదే రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మానవులు ఎయిదర్ స్త్రీ సంతానముగానన్నా చెప్పబడ్డారు బైబిల్లో, లేకపోతే సర్ప సంతానంగానన్నా చెప్పబడ్డారు. ఓకే, సంతానం, సీడ్ అన్న పదం, ఇంగ్లీష్లో సీడ్, ఓకే. ఈ సీడ్ అన్న పదం, హీబ్రూలో సీడ్ అన్న పదం ఏదైతే ఉందో దాన్ని ఒక్క సంతానానికి వాడారు మరియు అనేక మంది పిల్లలకు వాడారు. అర్థమవుతుందా? మెల్ల చెప్తున్నా. సంతానం, సీడ్ అన్న పదాన్ని వన్ పర్సన్, ఒక్క స్త్రీ సంతానానికి కూడా సీడ్ అనే వాడారు, లేకపోతే అనేక మందిని అని వివరించడానికి కూడా సీడ్ ఆఫ్ ద ఉమెన్ అనేది మళ్ళీ సేమ్ ప్లూరల్ కూడా రెండింటికి వాడారు. ఓకే, సో మీరు ఒకసారి ఆ వచనాలు తీసి చూడండి. గలతీ 3:16, ఒకసారి గలేషియన్స్ 3:16, అతని సంతానమునకును. సో అక్కడ అబ్రహాముకును అతని సంతానము అంటే ఎవరి గురించి ప్రస్తావిస్తున్నారు అక్కడ? క్రైస్ట్ యాక్చువల్లీ. సో దట్స్ అ సింగులర్. ఓకే, అదే మీరు రోమన్స్ 16:20 ఆర్ ప్రకటన 12:17 మీరు అక్కడికి వస్తే చూడండి ఒకసారి. అది కూడా గట్టి చెప్పు. అది రోమన్సా? ఐ థింక్ ప్రకటన చూడండి అయితే. రెవల్యూషన్ 12:17. వారిని అక్కడ ప్లూరల్ వాడారు. సో ఇక్కడనేమో జీసస్ క్రైస్ట్కి సీడ్ అన్న పదాన్ని ఓన్లీ సింగులర్గా వాడారు, వేరాజ్ రెవల్యూషన్లో దాన్ని ప్లూరల్గా వాడారు. ఓకే, సో వీళ్ళెవరు యాక్చువల్లీ అంటే, వీళ్ళందరూ ఎవరు? ఈ అనేకమైన లేకపోతే ప్రకటనలో చెప్పబడ్డ వాళ్ళు ఎవరంటే వాళ్ళు నిజంగా రక్షించబడ్డవారు. సో ఈ సీడ్ అన్న పదం బిలీవర్స్కి, అనేకులైన బిలీవర్స్కి కూడా వాడారు. అదేవిధంగా ఇదే సీడ్ అన్న పదం అన్బిలీవర్స్, సర్ప సంతానానికి కూడా వాడారు. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నా. సీడ్ అన్న పదాన్ని సింగులర్గా వాడారు, ప్లూరల్గా వాడారు. ఈ 12లో వాడినప్పుడు బిలీవర్స్కి వాడారు, సర్ప సంతానానికి కూడా వాళ్ళు యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ఉన్నవారికి కూడా ఉపయోగించి వాడారు. పాయింట్ ఏంటంటే, ఇన్ ద బైబుల్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ బిలీవర్స్ అండ్ అన్బిలీవర్స్. అన్బిలీవర్స్ అందరూ ఎవరంటే యేసు ప్రభుని అంగీకరించినంత వరకు సర్ప సంతానముగా, సాతాను యొక్క పిల్లలుగా ఉన్నవాళ్ళు. వీళ్ళు బిగ్ పిక్చర్లో క్యారెక్టర్స్. ది బిగ్ పిక్చర్ ఆఫ్ ద బైబుల్లో పోరాటం వీళ్ళ మధ్యలో జరుగుతుంది. ఎవరికి జరుగుతుంది? దేవునికి మరియు డెవిల్కి, దేవుని పిల్లలకు మరియు సర్ప సంతానానికి, వాయుమండలానికి అధిపతి అయిన సాతాను యొక్క పిల్లలైన వీళ్ళకు మధ్యలో ఈ పోరాటం సాగుతుంది. దట్ ఈజ్ వాట్ క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్స్
బిబ్లికల్ థియాలజీలో వీళ్ళు ఉన్నారు అని మనకు చెబుతూ ఉన్నారు. మీరు ఒకసారి కింద చూడండి, వాళ్ళు ఎవరు అనేది మీరు చదవండి. తర్వాత దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు సర్ప సంతానం. జాన్ 8:44లో జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ సేస్ దట్. ఇక్కడ సర్ప సంతానం అంటే సర్పాలని కాదు, కానీ సాతాను వలె మాట్లాడే వాళ్ళు, సాతాను వలె ప్రవర్తించే వాళ్ళు, వారి తండ్రి అయిన సాతాను వలె వాళ్ళు కూడా దేవుడు ఆశీర్వదించిన వారిని అగౌరవపరుస్తారు. అందుకే దేవుడు వారిని శపిస్తాడు. సో అది వాళ్ళ పాత్రలు, వాళ్ళు ఎక్కడున్నారు అనేది మనకు ఫస్ట్ ఏమంటారు బిగ్ స్టోరీలో సెట్టింగ్ తర్వాత వచ్చే క్యారెక్టరైజేషన్, రైట్. తర్వాత మూడోది ప్లాట్, కథాసారం, స్టోరీ లైన్. మీకు ఇక్కడ ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు స్టోరీ లైన్ చూద్దాం. ఇప్పుడు మనకు ఫస్ట్ తెలిసింది అందులో ఎవరున్నారో తెలిసింది. ఇప్పుడు స్టోరీ ఎట్లా ఉందనేది చూద్దాం. సో దాన్ని 4గా విభజించారు, స్టోరీ మొత్తాన్ని 4గా విభజించారు. సో మీరు ఎక్కడైనా చూడండి, ఈ 4 హెడ్డింగ్స్ కిందనే చెప్తారు: క్రియేషన్, ఫాల్, రిడెంప్షన్, రిస్టోరేషన్. ఓకే, సృష్టి, పతనం, విమోచన, పునరుద్ధరణ. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద బైబుల్. సింపుల్గా 4 ముక్కలు, 3 ముక్కలు కాదు, 4 ముక్కల్లో బైబుల్ చెప్పండి అంటే ఈ 4 ముక్కల్లో చెప్పొచ్చు. సృష్టి, పతనం, విమోచన, పునరుద్ధరణ. ఇది సాతాను కథ కాదు. ఈ మొత్తం స్టోరీలో సమస్యను తీసుకొచ్చిన వాడు వాడే, కానీ వాడు ఓడిపోబోతున్నాడు. అందుకని సాతాను వైపుకు వెళ్ళకండి, సాతాను వైపు ఉన్న వారిని చూసి అసూయ చెందకండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ చాలా మంచి పాయింట్ చెప్పాడు జేపీ హ్యామిల్టన్. సాతాను వైపు ఉన్న వారిని చూచి ఏవి చూసి అసూయ పొందుకుంటాం? కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడతాం. బిబ్లికల్ థియాలజీ కాదు, పక్కకి వెళ్ళి మాట్లాడతాం. When the unbelievers prosper, be it in the knowledge, be it in the money, be it in the relationships, anything, అసూయ చెందదు. ఎందుకంటే దే ఆర్ నాట్ దేర్ ఇన్ ద బిగ్ పిక్చర్. వాళ్ళు సర్పసంతానముగా ఒకరోజు నశించిపోతున్నారు. అంటే వాళ్ళలో ఎవరైనా ప్రభుని అంగీకరిస్తే ప్రభు దగ్గరికి వస్తారు, కానీ లేకపోతే వాళ్ళు నశించుకోబోతున్నారు. సో అందుకే వాళ్ళని చూసి అసూయ చెందకండి అని అంటున్నాడు. సరే, రైట్. సో స్టోరీ లైన్లో ఏం జరిగిందంటే చూడండి, దేవుడు విశ్వం అనే ఆలయాన్ని చేశాడు. అయితే ఆ విశ్వం అనే ఆలయం దేవుడు మంచిగా చేశాడా చెడ్డగా చేశాడా? మంచిగా. ఈ మంచిగా చేసిన విశ్వం అనే ఆలయం సర్పం యొక్క శోధన చేత ఏమైంది? మలినమైపోయింది. అయితే ఈ సర్పం యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే, దేనికోసం పోరాడాడు యాక్చువల్లీ? ఫస్ట్ డెవిల్, వాట్ వాజ్ హిస్? ఫర్ ద పొజిషన్ ఆఫ్ గాడ్. సో దేవుని స్థానాన్ని పొందుకోవాలని మనోడు దేవుని స్థానం తీసుకోవాలని బాగా ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు ఇప్పుడు ఎట్లా రెస్పాండ్ అయ్యిండు సాతానికి? హౌ గాడ్ రెస్పాండెడ్? పనిష్. ఓకే, ఎట్లిచ్చాడు పనిష్మెంట్? ఓకే ఓకే, ఇంకా ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే నేను ఆ పదం చెప్పేస్తే మీరు చెప్పేస్తారు. ఎవరన్నారు అది? వెరీ గుడ్ శ్రావణ్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. త్రూ ద రిడీమర్, సాతాను యొక్క గర్వానికి దేవుడు ప్రతిస్పందనగా యేసుక్రీస్తును తీసుకొచ్చి ఆయన విమోచన కార్యం ద్వారా ప్రతిస్పందించాడు. అందుకే అంటున్నాను కదా, బిబ్లికల్ థియాలజీలో మెయిన్ హీరోని మర్చిపోకండి, మెయిన్ స్టోరీలో ఉన్న హీరోని మర్చిపో. సో ఆథర్ ఏమంటున్నాడంటే, సాతాను గర్వానికి దేవుడు క్రీస్తు దీనత్వంతో ప్రతిస్పందించాడు. సాతాను తిరుగుబాటుకు క్రీస్తు విధేయతతో జవాబిచ్చాడు. గాడ్ హ్యాస్ రెస్పాండెడ్ Satan through the humility of Lord Jesus Christ and the obedience of Lord Jesus Christ. సాతాను దుష్టత్వానికి క్రీస్తు కృప మరియు ప్రేమతో దేవుడు ప్రతిస్పందించాడు. That's how you should understand the plan of God, redemption of God, big picture of the Bible. అండ్ ఈ మొత్తం స్టోరీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. మెయిన్గా ట్విస్ట్ దగ్గర స్టోరీ అంతా మారిపోతుంది, అవునా కదా?
ఆ ట్విస్ట్ మొత్తం స్టోరీ, ఇప్పటిదాకా ఉన్న స్టోరీని అంతా మలుపు తిప్పుతుందా లేదా? ఇప్పుడు బైబుల్ బిగ్ స్టోరీలో వాట్ ఈస్ ద బిగ్ ట్విస్ట్? క్రాస్. రిజరక్షన్, బట్ క్రాస్. అదే మాట ఆథర్ అంటున్నాడు. చూడండి, ఇతివృత్తం మొత్తానికి సిలువ ఒక మలుపు వంటిది. ఎప్పటి నుండో వేచిన హీరో వచ్చాడు, ఆయన ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది అనమాట. బిబ్లికల్ స్టోరీలో హీరో మన రెగ్యులర్ స్టోరీలో హీరో చచ్చిపోతే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది, అట్టర్ ఫ్లాప్ అవుతుంది. హీరో బతకాలి, వానికి 10 బుల్లెట్లు దాకినా బతకాలి, వాడు తిరిగి లేవాలి. అది మన స్టోరీ. కానీ బిబ్లికల్ స్టోరీ అది కాదు. ద బిబ్లికల్ స్టోరీ ఈజ్ వెరీ డిఫరెంట్. ఎప్పటి నుండో వచ్చిన హీరో వచ్చాడు, ఆయన వ్యతిరేకించబడమే కాకుండా సమాధి చేయబడ్డాడు, సమాధిలో పెట్టబడ్డాడు, మరణం నుండి లేచాడు. క్రీస్తు మరణం ఓటమి కాదు, అది ఒక్క విజయం. దేవుడు పాపాన్ని ఖండించి పాపానికి వెల చెల్లించడానికి క్రీస్తు శిలువ మరణం పొందాడు. క్రీస్తు మీద పడిన తీర్పు వలన దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని రక్షిస్తాడు. యేసు నిత్య జీవం ఇవ్వడానికి మరణించాడు. అయితే దీన్ని బిగ్ ఆథర్ అయిన దేవుడు ఏ విధంగా బైబిల్లో రివీల్ చేశాడు? ఇది స్టోరీ లైన్ కదా, మొత్తానికి స్టోరీ లైన్లో ఇది. సో రచయితగా దేవుడు చేసింది ఏంటంటే, ఇవన్నీ జరగడానికి పతనమైంది, వ్యతిరేకించారు, శపించబడ్డారు, బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత యేసుక్రీస్తు రాకడకు ముందు ఎన్నో సంఘటనలు జరిగాయి. తర్వాత కరెక్ట్ టైంకి యేసుప్రభు వచ్చాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ఇవన్నీ జరగడానికి దేవుడు ఏ విధంగా కార్యం చేశాడు ఆ బిగ్ పిక్చర్లో అర్థం చేసుకోవడానికి మనకు బైబిల్ ఇవ్వబడ్డది. సో ఇదంతా ఎవరు చేశారు? మళ్ళీ దేవుడు చేశాడు. దేవుడే నియమించాడు, దేవుడే సిలువకు తన కుమారుణ్ణి పంపించాడు, దేవుడే ఆయనను నలగొట్టాడు. అది మనకు బైబిల్లో కూడా చెప్పబడ్డది. సాతాను కాదు యేసుక్రీస్తును సిలువకు పంపింది, అవునా కదా? అంటే మన పాపం అని అంటాం మనం, మన పాపమే. కానీ పంపింది ఎవరు? దేవుడే పంపాడు ఆయన. అదే దేవుడు మళ్ళీ తిరిగి ఆయనను లేపాడు, పాపానికి ఉన్న గొప్ప సమస్యకు పరిష్కారాన్ని కూడా చూపించాడు. సో ఈ ప్రాసెస్లో ఇది బిగ్ పిక్చర్ దేవుడు చేశాడు. మరి బైబిల్ రచయితలు ఏం చేశారు? ద బిబ్లికల్ ఆథర్ ఏం చేశారంటే, ఈ మొత్తం కథను నమ్మి, ఈ మొత్తం కథను విని, అరే ఇది పెద్దగా నమ్మబుద్ధి అవ్వట్లేదులే అని మనం తలలూపి పక్కకి వెళ్ళకుండా ఉండేంతగా చాలా స్కిల్ఫుల్గా పరిశుద్ధాత్మ ద్వారా వీటి స్టోరీ లైన్స్ అన్నిటినీ వాళ్ళు బైబిల్లో ఒక్కొక్క ఆథర్ రాశారు. అర్థమైందా ఈ మాట? అరే ఇదంతా నమ్మబుద్ధి అయ్యట్లేదని చెప్పేసి మనం తొలగిపోకుండా ఒక చాలా స్కిల్ఫుల్గా ఆ బిగ్ స్టోరీని ఈచ్ ఆథర్ తనకు దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చిన ఇన్స్పిరేషన్ని బట్టి చాలా చక్కగా బైబిల్లో రాస్తూ పోయారు. అదే మనం బిబ్లికల్ థియాలజీలో చూస్తాం. అదే అంటాడు జేపీ హ్యామిల్టన్, ఈ కథను వాళ్ళు ఎంత చక్కగా చెప్పారంటే, యూదులు వారి మెస్సయ్యను వ్యతిరేకించి చంపడాన్ని మనం నమ్మడమే కాకుండా ఆ సంఘటనలన్నీ ఎలా జరిగాయో అర్థం చేసుకునేంత చక్కగా రాశారు బైబిల్ రచయితలు. సో ఈ స్టోరీ లైన్ క్లైమాక్స్ ఏంటి? సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. ఈ మొత్తం ఇతివృత్తం ఆయన శత్రువులకు తీర్పు తీర్చి తన ప్రజలను రక్షించే క్రీస్తు రెండవ రాకడలో ముగించబడుతుంది. ఆయన రక్షించిన ప్రజలు ఆయన్ని తెలుసుకుంటారు, సేవిస్తారు, ఆరాధిస్తారు, కొత్త విశ్వంలో ఆయనను ముఖాముఖిగా చూస్తారు. ఈ స్టోరీ లైన్లో ఉన్న సమస్య పరిష్కరించబడుతుంది. ఈ పాత్రలంటే యేసుప్రభుని ఎవరైతే అంగీకరించారో ఆ పాత్రలన్నీ క్రీస్తు సారూప్యంలోకి మార్చబడతాయి. ఇప్పుడు చూడండి, జెనసిస్లో దేవుడు విశ్వం అనే ఆలయాన్ని చేశాడు. ఏమైంది విశ్వం అనే ఆలయం? పాపం వలన శపించబడ్డది. బట్ రెండవ రాకడలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏ విశ్వమైతే శపించబడి పాపము చేత మలినమైపోయిందో, క్రీస్తు రెండవ రాకడలో తిరిగి అదే విశ్వాన్ని తిరిగి ఏం చేయబోతున్నాడు? ఆయన పునరుద్ధరించి కొత్త ఆకాశాన్ని, కొత్త దిస్ ఈజ్ వాట్ బిబ్లికల్ థియాలజీ. క్రియేషన్ అండ్ హియర్ అగైన్
రెస్టోరేషన్ అండ్ రీక్రియేషన్. ఇంకో రకంగా చెప్పాలంటే అప్డేటింగ్ ద ఓల్డ్ క్రియేషన్. దిస్ ఈజ్ వాట్ ద బిగ్ స్టోరీ ఆఫ్ ద బైబుల్. ఒక క్వశ్చన్ ఇస్తాడు అప్లికేషన్లో, నేను క్లోజ్ చేస్తాను. ఈ ప్రపంచం యొక్క, ఈ విశ్వం యొక్క ఈ మొత్తం స్టోరీ లైన్ ఇది ఇక్కడ మనం ఉన్న జీవితాలకే పరిమితం కాదు అనే మాట మనకు ఉపశమనాన్ని ఇస్తుందా ఏమైనా అంటున్నాడు ఆథర్. అర్థమైందా? ఈ స్టోరీలో మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇది ఇక్కడితో కాదు మనది ఈ స్టోరీ లైన్లో. సో దెర్ ఈస్ హోప్ కదా. సో అంటే ఆ రిస్టోరేషన్లో మనం భాగమవుతాం, రీక్రియేషన్లో మనం భాగమవుతాం అన్న సత్యం మనకేమైనా కంఫర్ట్ ఇస్తుందా, లేకపోతే మనం ఇంకా మన క్రైస్తవ జీవితంలో గ్రంబ్లింగ్ యాటిట్యూడ్తో ఉన్నామా అని ఆథర్ ఒక అప్లికేషన్ పాయింట్ అక్కడ రేజ్ చేస్తాడు. ఈ పెద్ద కథ దృక్పథంలో మన రోజులను మనం పరిగణించాలి. ఈ పెద్ద కథలో మనం ఉన్న రోజులను మనం పరిగణించాలి. చాలామంది చచ్చిపోతామంటే ఎందుకు బాధపడతారో చెప్పండి. వాల్యుబుల్ కావాలి అంటే కాంటెక్స్ట్ ప్రకారం మాట్లాడితే వాళ్ళకి బిబ్లికల్ థియాలజీ అర్థం కాలేదు కాబట్టి. అంటే కాంటెక్స్ట్ చెప్పింది కరెక్టే, నేను కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాను. దే డోంట్ నో బిబ్లికల్ థియాలజీ అంతే. అంటే బిబ్లికల్ థియాలజీ అన్న పదం గురించి అంటలే నేను, మొత్తం కథ యొక్క సారం అర్థం కావట్లేదని. అందుకే ఆ మాట ఆథర్ చెప్తున్నాడు. బైబిల్ మొత్తం ఇతివృత్తం తప్పకుండా మనకు పునరుత్థానాన్ని, కొత్త సృష్టిని ఇస్తుందనే వాగ్దానం మన మరణ సమయంలో కూడా ధైర్యాన్ని ఇస్తుంది. We are going to rise and we are going to live in new creation. These two things will give hope even when we are dying in this world. అది బిబ్లికల్ థియాలజీ చెప్తుంది. సరే, ఆ ప్లాట్లో మీకు కాన్ఫ్లిక్ట్ ఉంది. ఎట్లా ఆ రెండు అంటే దేవుడు తర్వాత సర్పము మధ్యలో జరిగిన కాన్ఫ్లిక్ట్ ఏంటి అదంతా మీరు చదవండి. నేను డైరెక్ట్ ప్లాట్ ఎపిసోడ్స్ దగ్గరికి వెళ్తున్నాను. మీరు అదొక్కటి చూడండి, ప్లాట్ ఎపిసోడ్స్కి వెళ్ళండి. స్టోరీ లైన్లో ఉన్న ఎపిసోడ్స్ దేవుడు ఎట్లా డివైడ్ చేశాడు అనేది ఒక 5 పాయింట్స్గా డివైడ్ చేశాడు ఆథర్. ప్లాట్లో స్టోరీ లైన్లో ఉన్న ఎపిసోడ్స్ ఎట్లా డివైడ్ చేశాడు. రైట్, కొన్ని సంఘటనలు లేదా ఎపిసోడ్స్ కలిస్తే ఒక ప్లాట్ అవుతుంది. ఓకే, కొన్ని భాగాలు, కొన్ని ధారావాహికలు కలిస్తే ఒక మొత్తం ధారావాహిక అయినట్టు, కొన్ని సంఘటనలు ఎపిసోడ్స్ కలిస్తే మొత్తం కథాంశం అవుతుంది. ఇక్కడ బైబిల్లో గల ప్లాట్ నుండి మొత్తం నుండి 5 ఎపిసోడ్స్ నేను ప్రస్తావిస్తాను. నేనంటే జేపీ హామిల్టన్, నేను కాదు. 1, ఏదేను నుండి నిర్గమం. నిర్గమం అన్న పదాన్ని మీరు అర్థమైంది ఎవరికైనా? నిర్గమాకాండం అని అనుకుంటాం, కానీ వాట్ ఈజ్ నిర్గమం తెలుసా? నిర్గమం అంటే వెళ్ళిపోవడం. ఎక్సోడస్ అంటే వెళ్ళిపోవడం అని. ఓకే, సో ఏదేను నుండి నిర్గమం, ఐగుప్తు నుండి నిర్గమం, వాగ్దాన దేశం నుండి నిర్గమం, సిలువపై క్రీస్తు మరణం, మహిమలో ఆయన 2వ రాకడ, వాగ్దానం. 5 ఎపిసోడ్స్గా మొత్తం స్టోరీ లైన్ని జేపీ హామిల్టన్ డివైడ్ చేశారు. ఓకేనా? సో ఫస్ట్ ఎపిసోడ్కి రండి. ఏదేను నుండి నిర్గమం. ఆదాముకు అతని భార్యకు మంచి పరిపూర్ణ ప్రదేశం ఇవ్వబడ్డది, కానీ వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇవ్వబడ్డది, మీరు అది చేయొద్దు అని. కానీ వాళ్ళు ఏం చేశారు? అతిక్రమించారు. ఆ పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఏం జరిగింది? అడుగుల శబ్దం వాళ్ళు విన్నారు. అంటే లిటరల్గా దేవుడు పాదాలు వేసుకొని రాలేదు. దేవుడు స్పిరిట్ కాబట్టి, దేవునికి కాళ్ళు లేవు కాబట్టి, సో ద ప్రెజెన్స్ అని అర్థం. ఓకే, సో అడుగుల శబ్దం విన్నారు. విని వాళ్ళు ఏమయ్యారు? భయపడ్డారు. తర్వాత దాక్కున్నారు. దేవుడే ఆ స్థలాన్ని చేశాడు, కానీ ఆ స్థలంలో పాపాన్ని బట్టి వాళ్ళు దేవునికి దూరం అయిపోయి ఇప్పుడు భయపడుతూ దేవునికి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అతడు చేసిన చెప్పిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఉల్లంఘించారు. ఒకవేళ మీరు ఆ ఆజ్ఞను, ఆ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే మీరు చచ్చిపోతారని కూడా ముందే దేవుడు వాగ్దానం చేశారు. కానీ వాళ్ళు ఉల్లంఘించారు, కాబట్టి దేవుడు వాళ్ళను
అక్కడి నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. సో అది ఫస్ట్ జరిగిన ఎక్సడస్. ఓకే, అర్థమైందా? సో హూ ఆర్ వి ఇన్ దిస్ ఫస్ట్ పార్ట్? మనం ఎక్కడున్నాం? ఆడంలో ఉన్నాం. ఓకే, సో జస్ట్ అట్లా ఎక్స్ట్రా పాయింట్స్ చెప్తున్నా. వీఆర్ ఇన్ యాడమ్. వీ వర్ ఏమంటారు, తోలివేయబడ్డం. ఏదైనా తోటలోంచి మనం గెంటి వేయబడ్డం. అసలు ఆ స్ట్రాంగ్గా ఉంటుంది కదా మాట, చివరి మాట ఒకసారి చదవండి. అది మా జెనసిస్లో బయటికి పంపించి శరాపులను పెడతాడు. ఏమనుంది ఆ మాట ఒకసారి చదవరా? చదవండి చూద్దాం బైబిల్లో ఎట్లుందో పదం చూద్దాం. ఆదామును వెళ్ళగొట్టి. ఎట్లా కొడతారు? వెళ్ళగొట్టడం అంటే దేవుడు మెడ పట్టుకుని ఉంటాడు కానీ. సో దాట్స్ హౌ యాక్చువల్లీ, అంటే దేవుడు ఎంత పవిత్రమైన ప్రదేశంలో అంటే ఆయన విశ్వంలో ఆయనను ప్రతిబింబించే వ్యక్తులుగా చేసినప్పుడు, ఆయనకు వ్యతిరేకంగా చేసిన పాపాన్ని ఆయన ఎంత తీవ్రతతో చూశాడు అనేది మనకు అర్థమవుతుంది. వెళ్ళగొట్టి చదవమ్మా. అంటే ఎందుకు పెట్టాడు అనేది మళ్ళీ ఒక పెద్ద స్టోరీ. అది దానికి మళ్ళీ చాలా థియాలజీ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మళ్ళీ తిరిగి రాకుండా దేవుడు కెరూబులను లేకపోతే అగ్నిజ్వాలను పెట్టడం అంటే యూ డోంట్ హ్యావ్ ప్లేస్ అగైన్ ఇన్ దిస్ గార్డెన్ అని చెప్పి తన తీవ్రతను తెలియజేయడానికి పెట్టారు అనేది చాలామంది నమ్ముతారు. సో మొత్తానికైతే దేవుడు అక్కడి నుంచి వాళ్ళను వెళ్ళగొట్టాడు. అది మొదటి నిర్గమం, మొట్టమొదట జరిగిన ఎక్సడస్. రెండవది ఐగుప్తు నుండి నిర్గమం. ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేల్ని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేల్ ఇప్పుడు ఐగుప్తులో ఫరో కింద ఉన్నారు. ఏం చేశాడు దేవుడు? 10 తెగుళ్ళను పంపాడు. తెగుళ్ళను పంపి ఐగుప్తులో వాళ్ళను బయటికి తీసుకురావడానికి చివరి తెగులుగా ఏం చేశాడు? బ్రదర్స్, దేవుడే చంపాడు. ఓకే, దేవుడే ఐగుప్తులో ఉన్న చెప్పాడు, చాలా చక్కగా సూటిగా చెప్పాడు, బాబు పంపించు లేకపోతే చచ్చిపోతాం. సో బయటికి పంపలేదు. సో దేవుడు ఐగుప్తులో జ్యేష్ఠ కుమారులను ఆ రోజు చంపడం మనం చూస్తాం. గొర్రెపిల్ల రక్తం ద్వారబంధాలపై గుర్తించబడ్డది. జల ప్రళయంలో ఉన్నట్లుగా తిరుగుబాటుదారుల మీద జలములు మూయబడ్డాయి. మొత్తం స్టోరీ లైన్ ఒక్కొక్క పాయింట్ వస్తుంది, మీకు అర్థమవుతుంది. జలముల ద్వారా నోవాహు రక్షించబడినట్లు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం గుండా ఎండిన నేల మీద పయనించారు. ఆ తర్వాత బైబిల్ రచయితలు నిర్గమాకాండంలో జరిగిన సంఘటనలన్నింటినీ దేవుని రక్షణకు ఒక ఉదాహరణగా చూపించారు. మీరు 1 కొరింథీ చదివితే 10వ అధ్యాయం, మీకు అక్కడ ఉన్నాయి. 1 కొరింథీ 10వ అధ్యాయం చదివితే దేవుడు ఆ టైంలో చేసిన, అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో చేసిన ఈ రక్షణ కార్యం, రక్షణ అంటే ఇక్కడ వాళ్ళని ఏ విధంగా అయితే విడిపించాడో దాన్ని ఒక బిలీవర్ సాల్వేషన్కి రిలేట్ చేసి, బ్యాప్టిజంకి రిలేట్ చేసి చెప్పడం మనం చూస్తాం పౌలు. సో దట్స్ వాట్ ద బిబ్లికల్ థియాలజీ ఈజ్ ఆల్ అబౌట్. యు సీ హౌ దీస్ థింగ్స్, మనం చాలాసార్లు మాట్లాడతాం కదా, ఎస్పెషల్లీ మనం హెబ్రీ పత్రిక చదివినప్పుడు, మత్తయి సువార్త చదివినప్పుడు కూడా చాలాసార్లు ఓల్డ్ టెస్టిమెంట్ని కోట్ చేస్తారు రచయితలు. సో అప్పుడు మనం ఏం చెప్తాం జనరల్గా, ఎవరైతే రచయితలు న్యూ టెస్టిమెంట్లో ఓల్డ్ టెస్టిమెంట్ని కోట్ చేశారో యూ గో బ్యాక్ టు ద కాంటెక్స్ట్ అండ్ సీ హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్. ఎందుకు ఈ రచయిత దాన్ని ఇక్కడ వాడుతున్నాడు, వాట్ ఈస్ ద పాయింట్, ఏంది రిలేషన్ అంటాం కదా. సో అదే ఒక రకంగా బిబ్లికల్ థియాలజీ. దట్ ఈస్ వన్ పార్ట్ యాక్చువల్లీ. సో హెబ్రీలో మీరు చూస్తే హెబ్రీ మొత్తం యాక్చువల్లీ ఓల్డ్ టెస్టిమెంట్ని మక్కి దించినట్టు ఉంటుంది, అక్కడక్కడ కొన్ని ఆజ్ఞలు తప్పితే. హెబ్రీ గ్రంథకర్త మొత్తం ఓల్డ్ టెస్టిమెంట్ని చెప్పినట్టుగానే ఉంటుంది. సో హౌ దీస్ థింగ్స్ ఆర్ ఓవర్ ద ఇయర్స్ డెవలప్ అయ్యి ఇప్పుడున్న ప్రజలకు దాన్ని అన్వయించబడ్డాయని తెలుసుకోవడమే బిబ్లికల్ థియాలజీ, రైట్? మీరు అవి తర్వాత చూడండి. 1 కొరింథీ 10:2 తర్వాత వాళ్ళకు ఆత్మీయ ఆహారం ఎలా ఇచ్చాడు, మన్నాను ఏ విధంగా ఇచ్చాడు అనేది కూడా మనం ఆ పాయింట్లో మనం చూస్తాం. ఓకే, ఏదేను నుండి ఎక్సడస్, ఐగుప్తు నుండి ఎక్సడస్. 3వ పాయింట్ వాగ్దాన దేశం నుండి ఎక్సడస్.
తర్వాత ఏం చేశారు ఇజ్రాయేలీలు? దేవుడు ఏదైతే ఏ విధంగా అయితే జీవించమని చెప్పాడో ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ చేసి, సో అది దేవుడు ముందే చెప్పాడంట మోసెస్ ద్వారా. ఒకసారి తీయండి, అక్కడ ఉంది వచనం, కాకపోతే చదువుదాం ఒకసారి. దేవుడు ఎంత ముందే ప్రిపేర్ చేశాడు, అసలు ఎంత చక్కని దేవుడు. ముందే చెప్పినా కానీ మనల్ని ఎట్లా దాని అగేన్స్ట్గా చేశారు. ద్వితీయోపదేశకాండం 4:26-31. డ్యూటరానమీ చాప్టర్ 4:26-31. గట్టిగా ఎవరైనా చదువుతారా? స్వాధీనపరచుకున్న దేశం అంటే వాగ్దాన దేశం. ఓకే, సో కానాన్ అక్కడికి వెళ్తున్నారు. నశించిపోదురు. ఎందుకు? అయితే అక్కడ నుండి మీ దేవుని యెహోవాను మీరు వెతికిన యెడల ఈ పూర్ణ హృదయంతోనూ ఈ పూర్ణాత్మతోనూ వెతికినప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. ఈ సంగతులను మీకు సంభవించిన తర్వాత మీకు బాగా చదివినప్పుడు అంత్యదినములలో ఈ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన యెడల ఈ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక ఇది చేయకూడదు, నేను నాశనం చేయడు. తాను ఇతరులతో చేసిన ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోదు. మోషే ప్రవచించాడు, అది ముందే చెప్పిన మళ్ళీ ఎగ్జాక్ట్లీ, అంటే ప్రవచనం అది నిజమైంది, అట్లా ఉంటారు అది. సో ఎగ్జాక్ట్లీ వాళ్ళు సేమ్ అదే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. సో ఏం చేశాడు దేవుడు? మొత్తానికి వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఏం చేశాడు దేవుడు? వాళ్ళ మీదకి సైన్యాలను పంపించాడు. వాళ్ళు ఏమయ్యారు? తర్వాత చెరపట్టబడ్డారు. అదే ఇజ్రాయెల్ దేశం ఒకప్పుడు కొత్త ఏదేనులో కొత్త ఆదాము వలె ఉండింది. ఆదాము వలె వారు కూడా ఆజ్ఞను అతిక్రమించారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కంపేర్ చేయండి. ఆదాము ఏ విధంగా అయితే ఉన్నాడో, ఇజ్రాయేల్ నూతన వాగ్దాన దేశమైన కనానుకు వచ్చిన తర్వాత కూడా కొత్త ఆదాము లాగానే ఉన్నారు. కానీ పాత ఆదాము ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారో, ఇప్పుడు కొత్త ఇజ్రాయెల్ దేశం వాగ్దాన దేశంలో ఉన్న వాళ్ళు కూడా దేవుని మాటకు వ్యతిరేకించారు. పాత ఆదామును ఏ విధంగా అయితే దేవుడు వెళ్ళగొట్టాడో, వాళ్ళ అడుగుల శబ్దం విని, అక్కడ ఉంది కదా, వీళ్ళు కూడా అడుగుల శబ్దం విన్నారు. ఎవరి అడుగులు ఇవి? ఎనిమీస్, సైన్యపు అడుగులు. అదే రాస్తాడు చూడండి, అక్కడ ఉన్నట్టు చదువుదాం. వీరు కూడా ఆదాము వలె బయటికి తరిమివేయబడ్డారు. ఆదాము వలె వారు నేరారోపణతో కూడిన నిరీక్షణ మాటలతో విడిచిపెట్టబడ్డారు. నేరారోపణలతో కూడిన నిరీక్షణ మాటలంటే ఆదాముకు కూడా ఆ మాటలు ఇవ్వబడ్డాయి. ఎక్కడ? యేసుక్రీస్తును పరిచయం చేశాడు దేవుడు. తల మీద కొట్టును అని చెప్పాడు కదా. సో నువ్వు శపించబడ్డావు, కానీ దెర్ ఈజ్ అ హోప్ దట్ ద రిడీమర్ విల్ కమ్ అనేది ఒక హోప్ ఇచ్చాడు. సో ఇక్కడ కూడా మనం చదివిన వాక్య భాగంలో మీరు ఆయన వైపుకు తిరిగి అని చెప్పి ఒక హోప్, మీరు తిరిగి ఆయన వైపుకు తిరిగితే ఆయన తిరిగి మిమ్మల్ని సమకూరుస్తాడు అన్న హోప్ కూడా ఉంది. సో సేమ్ బోత్ థింగ్స్ ఆర్ దాదాపుగా ఒకే రకంగా జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. సో నిరీక్షణతో కలిగిన మాటలతో విడిచిపెట్టబడ్డారు. విగ్రహారాధన, అనైతికత, వారు దేవుని అడుగుజాడలను పగటి వేళ యెహోవా స్వరమును వినట్లే చేశాయి. కానీ ఈసారి అడుగుజాడలు సైనికుల బూట్లను తీసుకొచ్చాయి, అంటే సైనికులు ఆక్రమించుకున్నారు. దేవుని తీర్పు కొత్త జల ప్రళయం వలె ఉంటుందని ప్రవక్తలు వారికి చెప్పారు. యెషయా 8:7-8లో అక్కడ మాట ఉంది కదా, చీకటిగా ఉండును, జలములు పొంగి పొర్లును. అంటే నిజంగా వాళ్ళ మీద జలాలు పొంగి పొర్లుతాయని కాదు, సైన్యం ఆ విధంగా వచ్చి దాడి చేస్తుంది అని. సో అదే జరిగింది వాగ్దాన దేశంలో వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి. విదేశీ సైన్యం పట్టణాలను పాడు చేసింది, భూమి పాడైపోయింది, దేవాలయం పాడైపోయింది, దేశము చెరపట్టబడుట అనేది సృష్టించబడడానికి వ్యతిరేకంగా మారింది, విశ్వానికి చిహ్నమైన దేవాలయం పడగొట్టబడింది, సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా, పర్వతాలు కరిగిపోయాయి. సో పాయింట్ ఏంటంటే, ఏ విధంగా అయితే దేవుడు విశ్వాన్ని మొదట చేసినప్పుడు పాపం వలన మలినమైపోయిందో, అదేవిధంగా వాగ్దాన దేశంలో కూడా తన ప్రజలు తన మాటకు వ్యతిరేకంగా పాపం చేయడం వల్ల సైన్యము వాళ్ళ మీద పడింది. వాళ్ళు మళ్ళీ చెరలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ సృష్టి అంతా మలినమైపోయినట్టుగా జరిగింది అనేది
మనం బిబ్లికల్ థియాలజీ బిగ్ పాయింట్లో చూస్తే రెండు మనకు అర్థమవుతుంది. ఓకే, కానీ నిరీక్షణతో మాటలు చెప్పాడని చెప్పాను కదా, చూడండి అక్కడ ఆ లాస్ట్ పాయింట్ చూడండి. ప్రవక్తలు దేవుడు ఇశ్రాయేలీలను దేశం నుండి తరిమేస్తాడని ప్రకటిస్తూ నిర్గమాకాండం వద్ద చేసినట్లుగా దేవుడు ఇశ్రాయేలీలను తిరిగి రక్షిస్తాడని కూడా ప్రకటించారు. సో దట్ ఈస్ ఎక్సడస్. దిస్ ఈజ్ ఆల్సో ఎక్సడస్, న్యూ ఎక్సడస్, కొత్త నిర్గమాకాండం. యెషయా 11, 11, 16 అర్థమవుతుందా? పాత నిర్గమాకాండంలో, పాత ధర్మశాస్త్రంలో ఏ విధంగా అయితే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారో, తిరిగి వాళ్ళను దేవుడు సమకూరుస్తున్నాడన్న నిరీక్షణ ఏ విధంగా ఇవ్వబడ్డదో, ఇక్కడ కూడా వాళ్ళు వెళ్ళిపోయినా తిరిగి వాళ్ళు ఒకవేళ వస్తే కొత్త ఎక్సడస్, అంటే దేవుడు తిరిగి సమకూరుస్తాడన్న వాగ్దానం కూడా వాళ్ళకు దేవుడు ఇచ్చాడు. ఏమన్నాడు? వారి కోసం కొత్త దావీదును లేపుతాడు. యెషయా 3:5. ఇశ్రాయేలీయులు యెహోవాతో కొత్త ఉడంబడికలోకి ప్రవేశిస్తారు. ఇర్మీయా 31:31. దేవుని ఆత్మ మోషేకు 70 మంది పెద్దలకు ఇవ్వబడినట్లుగా కొత్త ఎక్సడస్లో అందరి మీద ఆత్మ కుమ్మరించబడుతుంది. యోవేలు గ్రంథంలో ఉంటుంది. అది ఎక్కడ? యాక్ట్స్ 2లో తిరిగి మనకు పరిచయం అవుతుంది. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో దేశము కొత్తగా తిరిగి కొత్త ఏదేనుగా మారుతుంది. ఎప్పుడది? క్రీస్తు 2వ రాకడ. వీటన్నింటి నుండి ఒక కీలకమైన సత్యం, ఇశ్రాయేలీయుల ప్రవక్తలు ఇశ్రాయేలీయుల భవిష్యత్తును అంచనా వేయడానికి ఇశ్రాయేలీయుల గతం యొక్క నమూనాను ఉపయోగించారు. ఇప్పుడు చెప్పిన ఈ వచన భాగాలన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ వీళ్ళు పాత ఎక్సడస్, అంటే నిజంగా నిర్గమాకాండంలో జరిగిన నమూనాని వీళ్ళు ఇప్పుడు అప్పుడున్న ప్రజలు, అంటే యోవేలు కావచ్చు, యెషయా కావచ్చు, ఇర్మియా కావచ్చు, వీళ్ళు ఆ పాత నమూనాను తీసుకొచ్చి వాళ్ళకు ఒక కొత్త ఎక్సడస్ని పరిచయం చేసినట్టుగా మనం చూడవచ్చు. అది 3వ ప్లాట్, 3వ సన్నివేశం. 4వ సన్నివేశం ఆథర్ డైరెక్ట్ సిలువ దగ్గరికి వస్తాడు, అంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఏమన్నాడంటే, సిలువకు వెళ్ళడానికి ముందు, ఆ తర్వాత శిష్యుల మనస్సులను తెరిచినప్పుడు, యేసుక్రీస్తు శిష్యుల మనస్సులను తెరిచినప్పుడు దేని గురించి అర్థం చేసుకోమని చెప్పాడంటే, వీటన్నిటి గురించి. మోషే మరియు ప్రవక్తలు అంటే ఏమేమి వస్తాయి దాంట్లో? పతనం వస్తుంది, జలప్రలయం వస్తుంది, నిర్గమం వస్తుంది, చెరపట్టడం వస్తుంది. సో వీటన్నింటి ద్వారా యేసుక్రీస్తునైనా నన్ను అర్థం చేసుకోమని బోధిస్తున్నాడు. అని ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలీ యొక్క చరిత్ర యొక్క సంఘటనలు ఒక ప్రణాళికబద్ధంగా, ఒక టెంప్లెట్స్ లాగా పనిచేశాయి నూతన నిబంధన రచయితలు. ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు పాత నిబంధనలు జరిగింది నూతన నిబంధనలోకి వాళ్ళు రాయడానికి, లేకపోతే ఆ ప్రణాళికను ప్రోగ్రెసివ్గా రివీల్ చేయడానికి వాళ్ళకు ఉపయోగపడ్డాయి అని ఆథర్ చెప్తున్నాడు. ఓకే, సో సిలువ మనకు కింద పారాగ్రాఫ్ దగ్గరికి రండి, మీరు పైన చదవండి, కింద చూడండి. యేసు నూతన ఆదాము. యేసు కూడా ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, రోమియోలకు రాసిన పత్రికలో ఉంటుంది. సో హీ ఈజ్ ద ఫస్ట్ యాడమ్, హీ ఈజ్ ద లాస్ట్ యాడమ్ ఆర్ సెకండ్ యాడమ్. సో ఈయన అవిధేయుడిగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. క్రీస్తు విధేయుడిగా ఈ లోకానికి వచ్చాడు. సో అవిధేయుడైన ఆదాము చేసిన పాపమును విధేయుడైన క్రీస్తు జయించాడు. ఏ విధంగా జయించాడు? సిలువ కార్యము ద్వారా జయించాడు. తన సిలువ కార్యం ద్వారా మొదటి ఆదాము ద్వారా వచ్చిన శాపమును ఆయన అధిగమించాడు, లేకపోతే ప్రజలను వారి పాపముల నుంచి విమోచించాడు. రైట్? సో అది సిలువ, అదొక ఎపిసోడ్. సిలువ ఎపిసోడ్ని కూడా మనం 4వ ప్లాట్గా చూసినాం. ఇంకా చివరి ప్లాట్ ఏం చెప్తున్నాడంటే ఆథర్, ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు విడిపించబడ్డారు, చెరపట్టబడ్డారు, ఆ తర్వాత రక్షణ విమోచన కార్యంలో జీసస్ క్రైస్ట్ వచ్చాడు, మరణించాడు. గుర్తుపెట్టుకోండి, అంటే బిబ్లికల్ థియాలజీలో ఓల్డ్ టెస్టిమెంట్ ఇవన్నీ మీకు నెక్స్ట్ క్లాస్లో చాలా క్లియర్ అవుతాయి. టైపోలాజికల్ ఎట్లా రిలేట్ అవుతుంది క్రైస్ట్ అనేది ఒకటి ఇప్పుడు చెప్తాను. పాత నిబంధనలో
ఐగుప్తు నుండి వీళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టడానికి దేవుడు పంపిన చివరి తెగులు ఏంటి? మరణం. ఓకే, అప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మీరు బతికుండాలంటే అని రక్తం పోయాలి, ద్వారబంధాల మీద రక్తం పోయాలి. సో అక్కడ అంతా మిగతా వాళ్ళందరినీ ఏం చేశాడు దేవుడు అంటే ఐగుప్తులో ఉన్న చిన్నపిల్లలందరినీ చంపేశాడు. ఎగ్జాక్ట్లీ న్యూ టెస్టిమెంట్లో వెన్ జీసస్ కేమ్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్. హేరోదు ఏం చేశాడు? అందరిని చంపేశాడు. యేసుక్రీస్తు అందులో ఎక్కడ ఉన్నాడు? అక్కడ ద్వారబంధాల మీద ఏం పూయబడ్డది? రక్తం పూయబడినప్పుడు ఏమైంది వాళ్ళందరూ? ఎగ్జాక్ట్లీ న్యూ టెస్టిమెంట్లో అదే జీసస్ క్రైస్ట్ యొక్క రక్తము ద్వారా మనకు విమోచన దొరికింది. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. సో పస్కా గొర్రె పిల్లను ఏ విధంగా అయితే వాళ్ళు వధించి ద్వారబంధాల మీద పోసారో దానికి టైపోలాజికల్ అంటాం, ఇవి టైపోలాజికల్ కనెక్షన్స్ ఇవన్నీ. సో ఎగ్జాక్ట్లీ సేమ్గా జీసస్ క్రైస్ట్ కూడా పస్కా గొర్రె పిల్లగా, అవునా, ఆయన చనిపోయిన రోజు పస్కా పండుగ ఏమంటారు, పస్కా బలి పశువు పస్కా గొర్రెపిల్లగా ఆయన చనిపోవడం, ఆయన రక్తము ద్వారా విమోచించబడడం అనేది మనకు రక్షణ దొరికింది. వాళ్ళకు రక్తము ద్వారా విమోచన, రక్షణ, మనకు కూడా పస్కా గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు. సో దిస్ ఈజ్ హౌ వీ షుడ్ అండర్స్టాండ్ ద బిగ్ పిక్చర్ ఆఫ్ ద బైబుల్, ద రిడెంప్షన్ హిస్టరీ. బిబ్లికల్ థియాలజీలో ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. మీకు సింబల్స్ ఎట్లా ఉంటాయి, టైపోలాజికల్ కనెక్షన్స్ ఎట్లా ఉంటాయి, మీకు నెక్స్ట్ క్లాస్లో చాలా క్లియర్గా మంచిగా మీకు అర్థమవుతుంది. రైట్. చివరి ప్లాట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. వాగ్దాన పూర్విత రెండవ రాకడ అంటే సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇక్కడే చెప్పబడ్డదా, లేకపోతే దానికి మన ఓల్డ్ టెస్టిమెంట్ కనెక్షన్స్ కూడా ఏమైనా చెప్పొచ్చా? బిగ్ పిక్చర్లో చెప్పండి. అక్కడ ఉందని చూసి చెప్పావా? రైట్. దానియేలు 7:13లో నిత్యమైన అధికారం పొందుకోవడానికి ఆకాశ మేఘాల మీద వచ్చు మనుష్య కుమారుని గూర్చి దానియేలు 7:13లో మనం చూస్తాం. అదే విషయం అపొస్తలుల కార్యం 1:9-11లో యేసు పరలోకానికి ఆరోహణం అవ్వడం మరియు మేఘాలలోనికి చేర్చుకోబడడం, యేసు తిరిగి వచ్చినని ప్రకటించబడడం కూడా మనం అక్కడ దేవదూత ప్రకటించడం, దేవదూత దాన్ని చెప్పడం మనం చూస్తాం. సో వధించబడ్డ గొర్రెపిల్ల ఇప్పుడు ఎట్లా వస్తున్నాడు? పాలించే సింహముగా మేఘారూఢుడై మేఘాల మీద వస్తున్నాడు అని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. సో వినయుడుగా ఉన్న దాసుడు రాజులకు రాజుగా రాబోతున్నాడు. కడపటి వారు మొదటి వారగుదురు, అల్పమైన వారు గొప్పవారగుదురు. అతని నోట నుండి వచ్చు ఖడ్గము చేత శత్రువులు హతమవుతారు. తిరుగుబాటుదారులు అగ్నిగుండంలో పడవేయబడతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. హల్లెలూయా మరియు హోసన్నా అనే శబ్దాలు వినబడతాయి, బూరలు ఊదబడతాయి. రాజ్యం వస్తుంది, యేసు క్రీస్తే ప్రభు, ఆయన నిరంతరం ఏలుతాడు అన్న స్టోరీతో ద బైబుల్ విల్ ఎండ్. అర్థమవుతుందా? స్టోరీతో ఆ రెండవ రాకడలో ఈ గొప్ప బూరలు ఊదబడి ఇంత గొప్ప ఏమంటారు సెలబ్రేషన్తో ద బైబిల్ ఈజ్ ఎండింగ్ అనేది దట్ ఈస్ ద బిగ్ పిక్చర్ ఆఫ్ ద బైబిల్. సో ఏదేను, ఐగుప్తు, చెరపట్టబడడం, సిలువ, రెండవ రాకడ, సృష్టి, పతనం, విమోచన, పునరుద్ధరణ. ఓకే, సో దిస్ ఈస్ ద బిగ్ పిక్చర్ ఆఫ్ ద బైబుల్, దిస్ ఈస్ ద బిగ్ స్టోరీ ఆఫ్ ద బైబుల్. సో దీంట్లో హౌ ద ఈచ్ థింగ్ విల్ బి కనెక్టెడ్. ఇప్పుడు మీకు 2 ఎగ్జాంపుల్సే మనం మాట్లాడుకున్నాం ఇక్కడ. మీకు ఓన్లీ ఇంట్రడక్షన్ కాబట్టి నేను ఎగ్జాంపుల్స్ చెప్పలేదు. ఇవి ఎట్లా ఎగ్జాక్ట్లీ మనకు ఎట్లా రిలేట్ అవుతాయి, ఇప్పుడు మనకు పస్కా పండుగ చెప్పుకున్నట్టుగా కొన్ని వచనాలు ఎట్లా రిలేట్ అవుతాయి అనేది మీకు నెక్స్ట్ క్లాస్లో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది.